సెప్టెంబరు ఎప్పుడు వేసింది? సెప్టెంబర్లో. సెప్టెంబర్ 3వ తారీఖు వేయటం జరిగింది. అంటే సెప్టెంబర్ అక్టోబర్ అంటే 2 నెలలు కూడా కంప్లీట్గా కాలేదు. అయినా కానీ తోట చాలా నీట్గా అనేది ఉంది. ఇప్పుడు మీరు ఇంతకుముందుకు హనుమ గారు మాట్లాడారు, సర్పంచ్ గారు మాట్లాడండి. ఇప్పుడు ఈ తోటకి ఇంతకుముందుకు ఎప్పుడన్నా వచ్చినామని రాలేదా? ఎట్లుంది తోట హనుమాది? మంచిగా ఉంది. అంటే జనరల్గా మీ తోటలు కూడా జనరల్గా ఉన్నాయి కదా, మీ తోటలకి ఈ తోటలకు ఏం గమనించి తేడా? ఇది మంచిగా ఆర్పిఎస్ కలపడం వల్ల మంచిగా ఉంది. అంతేనా? గ్రోత్ బాగుందా? బ్లాక్ మళ్ళీ మన ఇస్త్రీ చేసినట్టుగా కనబడుతుంది, నీట్గా. ఓకే, మెత్తగా ఉంది. వర్షాలు బాగా వచ్చినాయి కదా, అంటే తోటలన్నీ కూడా దెబ్బతిన్నాయి, వేరుకులుడు వస్తుంది అనేది అంటున్నారు. మరి మన ఆర్పిఎస్ వాడిన తోటలలో వేరుకులుడు ఇట్లాంటివి వస్తున్నదా హనుమ? ఒకసారి చెప్పు హనుమ. మొత్తం ఇప్పుడు ఆర్పిఎస్ వాడిన తోటలలో అందరు ఇప్పుడు మొత్తం ఏరుకుళ్ళు వచ్చినాయని, బూజు తెగుళ్ళు వచ్చినాయని, ఏరుకుళ్ళిపోయి సాటు చేస్తుందని చాలా మంది అంటారు. ఇప్పుడు రైతు అరేగడం తోట చచ్చిపోతుంది అంటారు. అవును, అదే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అదే ఆర్పిఎస్ తోటి నుంచి మొదలు పెడితే పియాల దాకా వేస్తే ఆ సమస్య ఉండేది. ఓకే, ఆ రైతు కొద్దిగా బాధపడుతుంది ఇప్పుడు. అంతేనా? అంటే చాలా బాధే కదా, ఇప్పుడు ఇంత దూరం తీసుకొచ్చిన తర్వాత ఎట్లా అనేది బాధ ఉంటది. ఓకే ఓకే. అయితే ఇప్పుడు ఆయనకు రేపు ఆర్పిఎస్ ఆయన తీసుకొచ్చి రేపు సోమవారం ఖచ్చితంగా మీ దగ్గర ఆర్పిఎస్ చేయాలి. ఓకే ఓకే. ఇప్పుడు ఒకసారి అట్లా నడవండి. ఇప్పుడు పోయిన సంవత్సరం మనం ఆ గెట్టుకు వాడాం కదా ఆర్పిఎస్. ఇప్పుడు పత్తికి కూడా వాడారు కదా హనుమ మీరు? పత్తికి కూడా వాడారు, అంతేనా? అంటే జనరల్గా అందరు కూడా 3 క్వింటాలు 4 క్వింటాలు 5 క్వింటాలు అయిద్ది అనేది అంటారు. మరి మన పత్తి పరిస్థితి ఎట్లుంది? మన ఇప్పటి వరకు ఎన్ని క్వింటాలు అయింది హనుమ? 12 క్వింటాల అయితే ఇప్పుడు తెలియదు ఎక్కువ ఇప్పుడు అప్పుడు కంటే. అంతేనా? ఎకరానికి 10 ఎటు పోదు, 10-12 ఎటు పోదు. ఎకరానికి 10-12 ఎటు పోదు. కాయ ఒకసారి చూపెట్టండి సర్పంచ్ గారు, చూడండి. అంతేనా? క్రాప్ మొత్తం అది అంటే చూడండి, క్రాప్ కూడా ఏ రకంగా సెట్ అయిందో. ఆర్పిఎస్ ఎన్నిసార్లు పెట్టారు? 3 సార్లు పెట్టిన ఆర్పిఎస్. 3 సార్లు పెట్టిందే, 3 సార్లు అదే కలిపి. ఒకసారి చూడండి అసలు క్రాప్ ఇటురండి అన్నా, ఇటురండి. క్రాప్ అసలు ఆ చెట్టును పట్టుకోండి ఒకసారి చూడండి. క్రాప్ ఎట్లుంది? క్రాప్ బాగుంది. ఒరిగింది అంతా. అప్పుడు ఒక బాగా వర్షం పడ్డ పైరులు అది పడకపోతే అసలు ఈ తోటలో అసలు విత్తనాలు కూడా తీసుకుపోరు ఈ గెట్టులో అని చెప్పి పోయిన సంవత్సరం అన్నారు. అంతేనా? మరి ఈ తోటలో ఇంత పండటం అంటే ఇది గ్రేటేనా? అది అసలు ఈ రోజుల్లో ఇప్పుడు ఏరే భూముల్లో అయితే ఎకరానికి 3 క్వింటాలు కావాలి పత్తి. అంతే. ఓకే, ఈయనకు ఇప్పుడు 2 ఎకరాలు 10 గుంటలు 2 ఎకరాలు ఉంటది, 20 క్వింటాలు అంటే గ్రేట్ అనమాట. అంతేనా? ఓకే, ఇది ఆర్పిఎస్ రిజల్ట్. రైతులు ఒకసారి ఈ చెట్టు పట్టుకోండి అను, ఈ చెట్టు పట్టుకోండి. దాదాపు వాళ్ళు 5 ఫీట్లు ఉన్నారు ఒక్కొక్క చెట్టు. అసలు దీంట్లో అసలు హైటే పెరగదు అనేది జనరల్గా పోయిన సంవత్సరం అనటం జరిగింది. కాయలంతా కూడా ఏంటంటే కాసి ఒరగటం జరిగింది మొత్తం. టోటల్గా ఏంటంటే హనుమ ఎందుకోసం అని అంటే దీంట్లో ఆర్పిఎస్ పోయిన సంవత్సరం దాదాపు 25-30 లీటర్లు కూడా వాడాడు దీంట్లో. అంటే ఆర్పిఎస్ అనేది ఒక్కసారి కనుక మీరు వాడితే దాని యొక్క బలం అనేది ఏంటంటే కంటిన్యూషన్గా బలం అనేది ఉంటూ ఉంటుంది. దానికి నిదర్శనమే ఇది ఒక్క హనుమగారి తోట. యాక్చువల్గా ఈ ప్రాంతంలో ఇంత పత్తి ఉన్న తోటలు మీరు ఏమైనా చూసారా సార్? అంతేనా? అంతేనా? ఓకే, ఇది మాత్రం ఇంకా పచ్చదనమే ఉంది. ఇది ఓకే, ఇది ఆర్పిఎస్ యొక్క రిజల్ట్. దాదాపు ఎకరానికి మనం చెప్తూ ఉంటాం పత్తిలో 20 నుంచి 25 క్వింటాలు తీయొచ్చు అని చెప్తాం సార్. ఇప్పుడు ఎకరానికి సర్పంచ్ గారు ఎకరానికి 20-25 క్వింటాలు తీయాల పత్తి అని అంటే నమ్ముతారా? జనరల్ గా నమ్మరు కదా. కానీ ఆర్పిఎస్ వాడితే తీయొచ్చు అనేది మీకు అర్థమవుతుందా? ఓకే ఓకే, ఇది ఆర్పిఎస్ యొక్క రిజల్ట్.